వరిసేలు సిన్నపోయినాయి. వరిసేలు అడిగినాయి నీరు దాపెరైతేడాని, వరిసేలు అడిగినాయి నీరు దాపెరగడ్డ ఎండిపోతే బాయి తిస్తే 50,000 సగం పడ ఇంకా దెబ్బతిన్నది. ఇప్పుడు సగం వాడుతుంది అట్లా. మీరు దయచేసి ఏదన్నా ఒకటి అది చేయాలి తండ్రి. మేము ఎకరానికి 40,000 పెట్టుబడి పెట్టినాం. మేము చిన్న కుటుంబం, మాకు నాన్న లేడు, మా ఇల్లు కూడా మంచిగా లేదు. ఈ పంట మీదనే మేము బతుకుతాం. మీరు ప్రభుత్వం ఏమైనా నష్టపరిహారం పేరు వెంకటేష్, జిల్లెలగడ్డ, పేరు నారాయణపురం. ఈరోజు హుస్నాబాద్ మండలం జిల్లాలగడ్డ ప్రాంతంలో ఇక్కడ వరి పంటలను బీఎస్పీ పార్టీ పక్షాన పరిశీలించడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తాను పూర్తి స్థాయిగా భూగర్భ జలాలు నీరు అడిగంటి కొనసాగే సమయానికే ఎండిపోవడం జరుగుతుంది. ఒక రైతు ఎకరానికి 30 నుంచి 40,000 రూపాయలు పెట్టుబడి పెడితే ఈరోజు ఈ పంటలు ఎండిపోవడం వల్ల దాదాపు 40,000 రూపాయల నష్టం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపరిహారానికి సంబంధించి పంటల బీమా పథకం ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, దేశంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి ఎటువంటి నష్టపరిహారాల ఇన్సూరెన్స్ చేయించకపోవడం వల్ల ఇవాళ ఈరోజు ఈ పంటలు ఎండిపోయి ఇక్కడ రైతులు నడిబ్యాట్లో పడే పరిస్థితి. ఇప్పటికే రైతులు దేశవ్యాప్తంగా ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 3 నుంచి 4 లక్షల మంది రైతులు చనిపోయారు. ఈ కరువు కాటకాలతో మళ్ళా రైతులు నడిబ్యాట్లో పడే పరిస్థితి, వాళ్ళ కుటుంబాలు నడిబ్యాట్లో పడే పరిస్థితి కనబడుతుంది. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు వాళ్ళ పిల్లలు చదువుకుంటారు కాబట్టి, వాళ్ళకి ఏమైనా ఆరోగ్యపరంగా ఇబ్బందులు అవుతాయి కాబట్టి, వాళ్ళ పెట్టుబడులు మీద పడతాయి కావచ్చు, ఇవన్నీ ఆలోచన చేసి రైతులకు పంట నష్ట పరిహారం విచారణ చేయించాలి. ప్రతి గ్రామంలో ఎక్కడైతే రైతులు పంట నష్టపోయి తీవ్రంగా ఇబ్బందులలో ఉన్నారో, వాళ్ళ పంటలు ఎండిపోయిన పరిస్థితులు ఉన్నాయో విచారణ చేసి ఎకరానికి 40,000 రూపాయలు ఇవ్వాలని మేము బీఎస్పీ పార్టీ పక్షాన, రైతు సంఘాల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము ఖచ్చితంగా పంట బీమా పథకం మేము గ్రామాల వారీగా తీసుకొస్తామన్నారు. వ్యక్తిగతంగా కూడా పంటల బీమా పథకం మేము తీసుకొస్తాం, ఆ ప్రీమియం కూడా మేమే కడతామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం పంటల బీమా పథకం దేవుని కేరక కానీ రైతులకు పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. పోయిన గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా రైతులకు నష్టపరిహారం ఇచ్చిన మనం సందర్భాలు చూడలేదు. ఇక కేంద్ర ప్రభుత్వం రైతులను వాళ్ళ హక్కుల కొరకు అక్కడ ఢిల్లీలో 2 ఏళ్ళు పోరాటం చేసి 750 మంది చనిపోయినా కూడా రైతుల మద్దతు ధరలు లేవు, పంటల బీమా పథకం లేదు, ఏది లేదు. కార్పొరేట్ కంపెనీల చేతులు పెట్టే ఒక ప్రయత్నాలు చేసారు. కానీ రైతులు వాళ్ళ హక్కుల కొరకు పోరాటం చేసి అప్పుడు కార్పొరేట్ కంపెనీలకు ఆ చట్టాలు నల్ల చట్టాలు పోకుండా నల్ల చట్టాలు రద్దు చేయాలని పోరాటం చేస్తేనే అప్పుడు బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. కనీసం రైతులకు సంబంధించి పంటల నష్టపరిహారానికి సంబంధించి పంటల బీమా కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకురాకపోవడం చాలా బాధాకరమని రైతు సంఘాల పక్షాన, మన బీఎస్పీ పార్టీ పక్షాన మేము ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. వెంటనే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్రం ఉన్న బీజేపీ ప్రభుత్వం వీరికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఓకే, అసలు అంటే ఏంది, పంట ఏం చేయాలి, ఎవరు ఎక్కడ